మొదటి ప్రశ్న, ఎవరు పాటలు పాడాలి? వింటున్నారా? చెప్పండి. ఎవరు పాడాలి? ఎందుకు పాడాలి? ఎటువంటి పాటలు పాడాలి? ఎలా పాడాలి? తర్వాత ఎప్పుడు పాడాలి? ఈ ప్రశ్నలకు మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి పరిశీలన చేద్దాం. మొదటి అంశం, కొంతమందికి పాటలు పాడడంలో రాగాలు, స్వరాలు వచ్చు. వాళ్ళు శృతి లయలతో పాటలు పాడతారా అనేదో పాడతారు. అలా రావడం మంచిదే, కానీ ఆ తలాంతుతోటి నువ్వు ఏ పాటలు పాడుతున్నావు అనేది కూడా ప్రాముఖ్యమైనది. అవునా కదా? చక్కగా మ్యూజిక్ నేర్చుకొని వెళ్ళి సినిమాలో పాడేవనుకో, వేస్ట్ కదా, మరి నీ తలాంతు వేస్ట్. దేవుని కోసం పాడాలి మనం. కనుక చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కోరుతున్న ప్రకారము, నూతన నిబంధన ప్రకారము మనం ఎలాంటి పాటలు పాడాలి అనే విషయంలో మనము ఒక క్రమాన్ని నేర్చుకుందాం ఈ రోజు నుంచి. ఆ క్రమం ప్రకారంగా మనం పాటలు పాడడానికి ప్రయత్నం చేద్దాము. మొదటి ప్రశ్న, ఎవరు పాడాలి? చెప్పండి, ఎవరు పాడాలి? ఇక్కడున్న మీరందరూ కూడా పాటలు పాడేవాళ్ళే, కానీ ఈ వాక్యం చదివిన తర్వాత కొంచెం మీ గొంతులకి మీరు ఏం చేసుకుంటారు? తాళాలు వేసుకుంటారు, లేకపోతే పాస్టర్ గారికే తాళం వేస్తారు, ఏదోటి జరుగుద్ది. సరేనా? ఎవరు పాటలు పాడాలి అంటే, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం, సంగీతములతోనూ, ఒక్కొక్క పదమే, సంగీతములతోనూ. అంటే ఏంటి? ఆ వచనాన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చూడండి, ఏమనుంది? సంగీతం అన్న చోట కేజీ వెర్షన్లో సామ్స్ అని ఉంటాయి, PSALMS. సామ్స్ అంటే 150 అధ్యాయాలు ఉన్నాయి బైబిల్లో. ఏంటది? కీర్తనలు. సంగీతములు అంటే ఏంటి? సామ్స్. సామ్స్ అంటే ఏంటి? కీర్తనలు. సంగీతము, గీతం అంటే ఏంటి? పాట. గీతములు అంటే పాటలు. సంగీతములు అంటే మంచి పాటలు. చెప్పండి, నాట్ మ్యూజిక్. మ్యూజిక్ కాదు. ఎందుకంటే మనం తెలుగు ట్రాన్స్లేషన్లో సంగీతములు అని రాశారు, దాన్ని బట్టి మనం అందరం ఏమనుకుంటామంటే మ్యూజిక్ అని అనుకుంటాం. కానీ దాని అర్థము మరి కేజేవి వెర్షన్లో, కింగ్ జేమ్స్ వెర్షన్లో సామ్స్ అని రాయబడింది. అంటే మంచి గీతములు, కీర్తనలు, మంచి పాటలతోనూ. ఇప్పుడు చదవమ్మా, సంగీతములతోనూ కీర్తనలతోనూ. అక్కడ కీర్తనలతోటేమో సాంగ్స్ కానీ హిమ్స్ కానీ అని ఉంటుంది ఇంగ్లీష్లో. తర్వాత ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయొచ్చు, మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయొచ్చు అంటున్నాడు. ఎవరి హృదయాల్లో? మీ అంటున్నాడు. మీ అంటే ఎవరో అమ్మా? అదే ఎవరు పాడాలి అనే అంశంలో మీ హృదయాలలో దేవుని గురించి మీరు పాడండి అంటున్నాడు. మీ అంటే ఎవరో? మనందరమనా? కొలస్సీ 1:1. అక్కడ పరిశుద్ధాత్ముడు రాసింది మీరు అంటే ఎవరంటే, కొలస్సీ 1:1 ఏముంది? కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు, అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరి సహోదరులకు. చాలు, అక్కడ ఆగుదాం. ఇప్పుడు మొదటి అంశము, ఎవరు పాడాలి అంటే, ఎవరు పాడాలమ్మా? ఎవరు పాడాలంటే క్రీస్తునందు విశ్వాసముంచిన సహోదరి సహోదరులు, పరిశుద్ధులు, రక్షింపబడిన వారు ఆయన సంఘములో ఆయన గూర్చి హృదయములో నుంచి గానము చేయాలి. అందరూ పాడాలా? అందరూ పాడొచ్చా? బాప్తిస్మము తీసుకొని క్రీస్తు సంఘంలో సభ్యులుగా చేర్చబడిన వారు మాత్రమే పాటలు పాడుటకు అర్హులు. మీకు బాధ కలిగించవచ్చు, లేకపోతే ఈ పాస్టర్ గారండి ఇలాంటి వాక్యం చెప్తున్నాడు అని అనుకోవచ్చు. మరొక వచనాన్ని మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం, ఒకనికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువుని గురించి పాడుచు, మీ హృదయములలో ప్రభువుని గురించి పాడుచు అన్నాడు. ఇక్కడెవరు?
ఇక్కడ కూడా ఎవరంటే ఎఫెసీ సంఘంలో ఉన్న పరిశుద్ధులు, అనగా క్రీస్తునందుండుటకు పిలువబడిన సహోదరి సహోదరులు. వాళ్ళు మాత్రమే ఆత్మ సంబంధమైనటువంటి పాటలు పాడుటకు అర్హులు. ఎవరు పడితే వాళ్ళు పాటలు పాడడానికి అర్హులు కాదు. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, మరి ఎన్నాళ్ళు మేము పాటలు పాడాము, మేము బాప్తిసం తీసుకోలేదు, చక్కగా పాడుతున్నాం, మేము పాటలు చాలా బాగా పాడతాము, మరి మేము పాడినంత వేస్టా అని మీకు ప్రశ్న రావచ్చు. నేను వేస్ట్ అని చెప్పట్లేదు, ఎందుకంటే బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. అంటే ఏం నేర్పించాలి? దేవుని వాక్యం నేర్పించాలి, ప్రార్థన చేయడం నేర్పించాలి, పాటలు పాడడం కూడా నేర్పించాలి. అందరూ పాటలు పాడవచ్చు. అర్థమైందండి? ఇప్పుడు అందరూ పాటలు పాడవచ్చు. కానీ మీరు పాడినా పాడకపోయినా, అంటే బాప్తిసం తీసుకున్న వాళ్ళు పాడినా పాడకపోయినా ప్రాబ్లమే లేదు. కానీ బాప్తిసం తీసుకుని రక్షణ పొందిన వాళ్ళు ఖచ్చితంగా పాటలు పాడాలి. ఇప్పుడు అర్థమైందమ్మా? ఒకవేళ నా గొంతు బాగాలేదు, నా గొంతు నొప్పి వచ్చింది, నేను పాడలేనని అంటే ఓకే అమ్మ, నువ్వు ఇంకా రక్షింపబడలేదు కాబట్టి ప్రాబ్లం లేదు. పాడకపోయినా ఇబ్బంది లేదు, అందరితో పాటు కలిసి పాడినా ఇబ్బంది లేదు. కానీ ప్రత్యేకంగా మైక్ నువ్వే తీసుకుని నేనే పాడతానంటే నువ్వు బాప్తిసం తీసుకోవాలి. నాకు పాట పాడాలని ఉందన్నయ్య, నేను పాడతానన్నావు అనుకో, సరే మా బయట ఎందుకు ఉన్నా, లోపలికి వచ్చి మైక్లో పాడు అంటాను నేను. బయట ఉండడం అంటే ఏంటి, లోపల ఉండడం అంటే ఏంటి? అది నువ్వు ఎంతసేపు బయట ఉండి పాట పాడినా నువ్వు ఎలాంటి వాళ్ళతో సమానం అంటే, ఇప్పుడు గంగిరెద్దులోడు వస్తాడు, ఆడు ఎంత బొట్టెట్టుకుని వస్తాడా, వచ్చి మన పేటలోకి రాగానే ఆడు పాట మారుతాడు. ఏం పాట మారుతాడు? ఈ పాట మొదలెడతాడు. అవునా? నడిపించు నానావా అని పాడుకుంటూ వస్తాడు ఆడు. ఇప్పుడు దాకా సెంటర్లో ఏ పాట పాడాడు? వాళ్ళ పాట పాడాడు. ఈ పేటలోకి రాగానే చర్చిని చూసాడు, ఓ ఇలా క్రిస్టియన్స్ అనుకుంటా, వెంటనే ఇక్కడ ఏం పాట పాడాలి? పాడరేంటమ్మా? అది ఒకటే పాడతాడా? ఆడు బోల్డ్ పాటలు వచ్చాడికి. ఆ పాట పాడగానే అయ్యి బాబు ఇతను కూడా క్రిస్టియన్ అనుకుంటా అని మీరు మతం పిచ్చితో ఏం చేస్తారో ఓ 10 రూపాయలు ఎక్కువ వేస్తారు. అమ్మ బసవర్ణకి సీరట్రా అంటాడు, సీరట్ కొత్త ఎందుకు? నీ దేవుడు పాట పాడాడు మరి. అవునా కదమ్మా? ఇప్పుడు అతను దేవుడు పాట పాడాడని అతని పాట దేవుడు ఆలకిస్తాడా? ఎందుకు ఆలకించడో మీరే చెప్పాలి. అతనికి ఏం లేదు, రక్షణ లేదు. మరి రక్షణ లేకుండా నువ్వు కూడా పాట పాడుతున్నావు, మరి దేవుడు అంగీకరిస్తాడా? ఒకసారి కంపారిజన్ చేయండి. అవునా కదా? కనుక రక్షణ లేని వారు వాళ్ళు ఎన్ని పాటలు పాడినా దేవుడు వాటిని అంగీకరించడు. అలా కాకుండా నువ్వు నిజంగా నువ్వు పాడే పాట దేవుడు అంగీకరించాలని నువ్వేం చేయాలా? ఆ బయట ఉన్నావు కదా, ఇప్పుడు నువ్వేం చేయాలా? లోపలికి రావాలి. అంటే లోకంలో ఉన్న నీవు బాప్తిసం పొంది దేవుని సన్నిధిలోనికి వచ్చి నువ్వు ఖచ్చితంగా నిన్ను పాడొద్దు అనడానికి ఎవరో సరిపోరు. ఇక్కడ రక్షణ పొందిన ప్రతి ఒక్కరు పాటలు పాడాలి, పాడుటకు అర్హులు. చూడండి, క్రొత్త నిబంధన గ్రంథంలో మత్తయి సువార్త నుంచి మనం ప్రకటన గ్రంథం వరకు కూడా అన్యులు ఎవరో పాటలు పాడినట్టుగా మనం చూడం. ఎవరు పాడారు? క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన వాళ్ళే పాడారు. వాళ్ళకే చెప్తున్నాడు, క్రీస్తు ప్రభు సంఘంలో చేర్చబడిన వాళ్ళకి చెప్తున్నాడు ఆయన, సహోదరి సహోదరులారా, మీరు సంగీతములతోనూ ఆత్మ సంబంధమైనటువంటి పద్యములతోనూ కీర్తనలతోనూ దేవుడు స్తుతించడానికి మీరు పాటలు పాడండి అని చెప్తున్నాడు. కనుక ఒక కొత్త విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాము. పాటలు ఎవరు పాడాలి అని అంటే అందరూ కాదు. అందరూ పాటతో ఏకీభవించవచ్చు, కానీ పాటలు ఖచ్చితంగా పాడాల్సిన వాళ్ళు ఎవరంటే పరిశుద్ధులు, బాప్తిసం పొందిన వాళ్ళు, సంఘంలో చేర్చబడిన వాళ్ళు. నీకు బాప్తిసం లేకుండా, రక్షణ అనుభవం లేకుండా, క్రీస్తు ప్రభు నమ్ముకోకుండా నువ్వు దేవుని సన్నిధిలోనికి వచ్చి నేను ఇక్కడ కూర్చుంటాను, నేను డప్పు కొడతాను, నేను పాట పాడతాను, నేను వేలం పాట పాడతానంటే కుదరదు. ఎందుకంటే ఇది దేవుని సంఘం. దేవుని సంఘంలో సభ్యులు ఎవరో కుల సభ్యులు కాదు, రక్షణ పొందిన వాళ్ళు దేవుని సంఘంలో సభ్యులు అవుతారు. కుల సంఘంలో అయితే ఎవరైనా ఉండొచ్చు, ఆడ తాగుబోతాడైనా, తిరుగుబోతాడైనా, చదువుకున్నా చదువు లేకపోయినా, నల్లోడైనా పొట్టోడైనా ఎవడైనా. కానీ క్రీస్తు సంఘంలో కులము, మతము, వర్గము భేదాలు లేవు, కానీ రక్షణ పొందాలి అంటే దేవుని తెలుసుకొని మారు మనసు పొందాలి.
రక్షణ లేకుండా పాడే పాటకిని రక్షణ పొందిన తర్వాత పాటకిని తేడా ఉంటుందా? ఉండదా? రక్షణ పొందకుండా పాడినోడు ఎలా పాడతాడంటే పెదవులతో పాడతాడు, కానీ రక్షణ పొందిన మనము హృదయంతో పాడతాము. అందుకే దేవుడు తన వాక్యం అంటాడు, ఈ ప్రజలు నన్ను తమ పెదవులతో గనపరుస్తున్నారు కానీ వారి హృదయం నాకు చాలా దూరముగా ఉందంటున్నాడు. ఎవరి గురించి? ఇది పెదాలతో గనపరిచేవారు, పెదవులతో పాటలు పాడేవాళ్ళు ఆయనకు అవసరమో. ఎవరు పాడాలని కోరుకున్నాడు ఆయన? యోహాను సువార్త 4:24లో కూడా ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతో ఆరాధించాలని ఆయన కోరుతున్నాడు. హృదయంలో నుంచి పాడమంటున్నాడు ఆయన. ఎక్కడి నుంచి? పెదవులతో పాడొద్దు అన్నాడు. మరి హృదయంలోంచి పాడాలంటే ఆ హృదయానికి ఏమవ్వాలి? ఆ హృదయంలో ఎవరి చేత నింపబడాలి? దేవుని చేత నింపబడాలి, దేవుని యొక్క వాక్యం చేత నింపబడాలి, పరిశుద్ధాత్మ చేత నింపబడాలంటే నువ్వేం చేయాలి? ఆ బయట తిరగడం మానేసి దేవునిలోనికి రావాలి. అప్పుడు నువ్వు కరెక్ట్గా పాడగలుగుతావు. నీ స్థితిని తెలుసుకొని నువ్వు పాడగలుగుతావు. అప్పుడు నువ్వు పాడుతున్నప్పుడు నీ గుండె పగిలి కళ్ళలోంచి ఏమొస్తాయి? నీళ్ళు ఫీల్ అవుతూ పాడతావు. అదే రక్షణ లేనోడు నువ్వు కన్నీటితో ప్రార్థన చేస్తుంటే ఆడికి ఎలా ఉంటుంది? బా గొప్ప భక్తిలే, తెగ కన్నీళ్ళు గారి చేస్తుంది అంటాడు. ఆడికి ఏం తెలియదు, రక్షణ లేదు ఆడికి. అదే రక్షింపబడిన నీవు ఆయన వైపు చూస్తూ ఆయన సిలువలో నీ కొరకు ఆ కార్చిన రక్తాన్ని చూస్తూ నీ గుండె పగిలిపోదా? అవునా కదా? నీ హృదయం పశ్చాత్తాపంతో నిండదా? అది ఆ ఆరాధన దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఎవరు పాటలు పాడాలి అంటే విశ్వాసులు పాడాలి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనము. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. ఎవరికైనా శ్రమ వచ్చిందనుకో అతడు ప్రార్థన చేయవలెను. ఎవరికైనా సంతోషము కలిగిందనుకో అతడు పాటలు పాడవలెను. ఉందమ్మా? సో వినండి, చూసి చదివారు కదా. మీలో ఎవరికైనా శ్రమ వచ్చిందనుకో, మీలో అన్నాడు. ఎవరాళ్ళు మీలో అంటే? పరిశుద్ధులు, సంఘంలో చేర్చబడిన వాళ్ళు. ఒకవేళ శ్రమ పడుతుంటే వాళ్ళు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలంట. ఒకవేళ నీకు సంతోషం కలిగింది, దేవుడు గొప్ప కార్యం చేశాడు అనుకో, నువ్వేం చేయాలంట? పాటలు పాడాలంట. ఒకరైనా పాడొచ్చు, ఇద్దరైనా పాడొచ్చు, కుటుంబంగా కూడి మీరు పాటలు పాడొచ్చు, సంఘంగా కూడి కూడా మీరు పాటలు పాడొచ్చు. అది సంతోషమైన బాధ అయిన. తర్వాత శ్రమలో ప్రార్థన చేయమన్నాడు, సంతోషంలో పాటలు పాడమన్నాడు. శ్రమలో కూడా పాటలు పాడొచ్చట. అపోస్తుల కార్యముల గ్రంథం, అపోస్తుల కార్యములు 16:25లో పౌలు శీల చెరసాలలో బంధించబడ్డారు. మధ్యరాత్రి వేళ వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవునికి ప్రార్థిస్తూ కీర్తనలు పాడుచున్నారు. వాళ్ళకు వచ్చిన శ్రమ ఏంటో తెలుసా? 2 కాళ్ళకి ఐరన్ బొండ వేసి బిగించారు, చేతులనేమో చైన్లతో బిగించేశారు, జైల్లో ఉన్నారు. శ్రమ కలిగింది వీళ్ళకి. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? ఇందాక యాకోబు 5:13 ప్రకారంగా శ్రమ కలిగితే ప్రార్థన చేయాలి, సంతోషం కలిగితే పాటలు పాడాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఒకరు పాడొచ్చు, ఇద్దరు కలిసి కూడా ప్రార్థన చేయొచ్చు, ఇద్దరు కలిసి కూడా పాడొచ్చు, ఇద్దరు ముగ్గురు కలిసి ప్రార్థన పాటలు పాడొచ్చు. అదేవిధంగా ప్రతి ఆదివారమున సంఘ కూడికల్లో, కృతజ్ఞత కూడికల్లో మనందరము కలిసి దేవుణ్ణి స్తుతించడం కోసం పాటలు పాడొచ్చు. కానీ మనకున్నటువంటి గొప్ప అవలక్షణము లేకపోతే అనారోగ్యం ఏంటంటే పాటలన్నీ అయిపోయాక వద్దాం అంటారు. మనం ఏమైపోయాక? ఈరోజు కూడా పాటలన్నీ అయిపోయాక వచ్చారు చాలామంది జనం. కానీ దేవుణ్ణి ఆరాధించడంలో మన జీవఫలాన్ని అర్పించేది ఎప్పుడంటే పాటలు పాడినప్పుడే. పాటలు అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే చెవులకు పని చెప్తారు, కళ్ళకి పని చెప్తారు, నిద్రపోతారు. కానీ దేవుడు కోరుకున్నది ఏంటంటే అందరం కూడా పాటలు పాడాలి. పాటలు పాడడం కాడి నుంచి మనం దేవుని మందిరంలో ఉండాలి. పాటలు పాడడం కోసం మనం ముందు రావాలి. పాటలు పాడడం ఎంత ఇంపార్టెంటో నేను ఆల్రెడీ మీకు చెప్పాను. పరలోకంలో పాటలు పాడుతున్నారు. ఈ సృష్టికి ప్రారంభం మూల పునాది వేసినప్పుడు పాటలు పాడుతున్నారు. రేపొద్దున భవిష్యత్తులో మనం వెళ్ళబోయే పరలోకంలో కూడా జీవులు దూతలు పాడుతూ ఉన్నారు. కనుక మరి ఆయన బిడ్డలమైన మనం పాటలు పాడొద్దా? ఈ రోజు నుంచి మీరు ఏం చేయాలంటే ఎవరు పాడాలి అనే దాంట్లో బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరూ వారానికి ఒక్క పాట అయినా నేర్చుకోండి. అర్థమైందమ్మా? అర్థమైందా? వారానికి ఒక్క పాటైనా కొత్త పాట మనం నేర్చుకుందాం. కనీసం నెలకు ఒక్క పాటైనా నేర్చుకుందాం.
ఎందుకంటే పాటలు మనకు రావాలి. మీకు వాక్యాలు గుర్తుంటాయా, పాట గుర్తుంటుంది చెప్పండి? చిన్నప్పుడు తాత పాడిన పాట కూడా ఇప్పుడు ఎందుకు గుర్తుంది? అవునా కదా? వాక్యాలు గుర్తున్నాయా? అప్పుడు కూడా తాత చెప్పాడు, మరి వాక్యాలు గుర్తున్నాయా? పాట మాత్రం గుర్తుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ పాటలు నేర్చుకోవాలి. పాటలు చూడకుండా కూడా పాడేటట్టుగా మనము ఉండాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ కలిసి అందరికీ వచ్చినటువంటి పాటలు పాడడం వల్ల దేవుని నామం స్తుతించబడుతుంది. కొంతమంది అంటారు, అన్నయ్య నాకు కొత్త పాట వచ్చు, నేను పాడతానని పాడడానికి వస్తాను. ఈ ప్రత్యేకమైన పాటలు ఎక్కడ పాడాలనుకుంటున్నారు? ఆ పెళ్ళిళ్ళకి, ఆ ఫంక్షన్లకి అప్పుడు పెడతారు కదా, అప్పుడు పాడుకోవచ్చు మనం. కానీ సంఘంలో కూడుకున్నప్పుడు అందరికీ వచ్చిన పాటలు పాడాలి. ఒకవేళ కొత్త పాట బాగుందనుకో, అది పాడాలనుకుంటున్నావు, ఏం చేయాలి? నువ్వు ఆ పాటను నేర్పించాలి అందరికి. అవునా కదా? ఫస్ట్ సారి నేను పాడతాను, రెండోసారి నాతో పాటు మీరు పాడండి అని నేర్పించాలి. అలా ఒకసారి వచ్చేది 2-3 వారాలు నేర్పిస్తే 3వ వారం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. క్రీస్తు సంఘ పరిచర్యలో పాటలు నేర్చుకోవడం అనేది కూడా గొప్ప పరిచర్య. పాటల్ని నిర్లక్ష్యము చేయవద్దు. ఒకసారి నీకు పాట వచ్చింది, పాట నేర్పించావు, అప్పుడు ఏం చేయాలి? అందరూ కలిసి ఇంకా ఆ పాటనే పాడుతూ ఉండాలి. ఒక 5-6 సార్లు పాడేసరికి ఏమవుతుంది? ఆ పాట వచ్చేస్తుంది. కనుక పాటలు ఎందుకు పాడాలంటే ఆ పాటలో ఉన్న వాక్యం మన హృదయంలోనికి వెళ్తుంది. కనుక మనం ఆ పాటలు పాడాలి. మీకు 66 పుస్తకాలు పేర్లు చెప్పంటే చెప్పలేరు. ఏబిసిడీలు చెప్పంటే అన్నీ చెప్పలేరు. అలా కాకుండా ABCDEFG అనే పాట అనుకో, అందరూ పాడేస్తారు. ఆడికి ఏ అంటే తెలియదు, బి అంటే తెలియదు, ఆ పాట పాడమంటే మాత్రం పాడేస్తాడు. అన్నీ చెప్పేస్తాడు. అడుగు, అన్నీ ఏ నుంచి జడ్ వరకు చెప్పేస్తాడు. తర్వాత నువ్వు మధ్యలో జీ అని రాసి ఇది ఏంటో అని అడుగు. కానీ అటు జీ చెప్పాడా లేదా పాటలో? అది పాట వల్ల మనకు వాక్యాలు రాకపోయినా, ఏ రిఫరెన్స్ తెలియకపోయినా ఆ పాటలో ఉన్న వాక్యాలు మనకి గుర్తుంటాయి. ప్రార్థన వినడి పావనుడు అనేటువంటి పాట ఉంది. దాంట్లో ఎవరెవరు ఎప్పుడు ఎలా ప్రార్థన చేశారో అందులో రాస్తుంది. ఆ ప్రార్థన మాకు నేర్పించయ్యా అని అడుగుతున్నావు. అవునా కదా? నువ్వు ప్రార్థన చేసేటప్పుడు అవి వాడొచ్చా, వాడకూడదా? అయ్యా నువ్వు కొండ మీద చేసావు ప్రార్థన, ఒంటరిగా ప్రార్థన చేసావు, శిష్యులతో ప్రార్థన చేసావు, నాకు కూడా ప్రార్థన నేర్పించు. ప్రార్థనలో ఆ పదాలు ఉపయోగించవచ్చు వద్దా? అలా కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ కలిసి ఉన్నప్పుడు అందరికి వచ్చినటువంటి పాటలు పాడాలి. అందరూ పాటలు పాడాలి. ప్రాముఖ్యంగా ఎవరు పాడాలి? రక్షణ పొందినవారు నోరు మూసుకొని నిద్రపోతూ ఉండకూడదు. రక్షణ పొందినవారు ఖచ్చితంగా పాటలు పాడాలి. రక్షణ లేని వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు పాడుతున్నప్పుడు నేర్చుకుంటూ వీళ్ళు కూడా పాడాలి. ఎప్పుడు నేను ఆయన సన్నిధిలో పాడతానా అనే ఆసక్తితో ఏం చేయాలి? బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడి పాటలు పాడాలి. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక.